వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ జగజీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా, తన పరిపాలన రక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆయన అందించిన సేవలపై మాట్లాడారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గుగులోతు సంతోష్ నాయక్ గారు, సేవాలాల్ విద్యార్థి రాష్ట్ర అన్న చంద్రవేలన్న కొద్ది వెనుక ముగ్గురు కొంచెం అన్న మీరు వెనుకోరండి, మీరే డిస్టర్బ్ ఫోటోలు తీసారు వెనుకోరండి, కొంచెం వెనుకోరండి, ఫోన్ వెనుకోరండి ఫోన్ మీరే సామి వీళ్ళు ఫోన్ ఒక స్టిల్ వెనుకోలేదు. ఓకే వన్ సెకండ్. కొంచెం వెనక ముందు బిహార్లో ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఒక సోషల్ రిఫార్మర్, ఒక ట్రావెలింగ్ పొలిటికల్ ఫిగర్ who dedicated his entire life to service of మన భారతదేశానికి సర్వీస్ కి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది అప్రెస్ కోసం ఆయన మొత్తం జీవన్ ఆయన డెడికేట్ చేశారు. సో బాబు జగజీవన్ రావు భారతదేశం ఒక స్వతంత్ర పోరాటం కూడా చేశారు. సో ఇది ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్స్ 1947 ముందు ఆయన క్యాబినెట్ అది 1947 క్యాబినెట్ లో కూడా he was there. So I am a strong advocate for social justice, equality and also right of Dalit and backward classes. Similar 1971 లో కూడా భారత్ ఇండియా పాకిస్తాన్ వార్ లో కూడా ఆయన డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఒక కీలక పాత్ర ఉంది. అండ్ ఆయన అక్కడ మనం ఇండియా విక్టరీలో చేసిన బంగ్లాదేశ్ లో కూడా కీలక పాత్ర ఉంది. సో ఆయన చిన్న ఏజ్ అప్పుడు ఆయన అన్ని ఆబ్స్టేకల్స్ తో ఈ రోజ్ అబవ్ ఆల్ ఆబ్స్టేకల్స్ విత్ డిటర్మినేషన్ అండ్ ఆయన ఎంపవర్ చేసి ఆయన ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ గా మనం ఆయన కలిగించారు. సో సిమిలర్లీ ఆయన చాలా మినిస్ట్రీస్ లో కూడా ఆయన ఒక క్యాబినెట్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు, లేబర్ మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేశారు. As a labor minister, similarly as a agriculture minister, so he's a inspirational person. So he knows manamantar ayana ideals ko follow cheyali and we should ensure ki ayana ideals ante mana there should not be any discrimination against any person in the society. So follow chesi we should ensure that ee roju manam ayana oka we are remembering him, manam ayana oka tribute, how we can give tribute and ideals to follow chesi implement cheyali. So thank you everyone. స్వతంత్ర సమర యోధుడిగా కాకుండా అనేక క్యాబినెట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా ఒక సభ్యునిగా, కార్మిక శాఖగా, రైల్వే శాఖగా, అగ్రికల్చర్ మినిస్టర్గా వివిధ శాఖల్లో 40 సంవత్సరాల నుంచి పార్లమెంటరీగా ఒకసారి గెలిచి రెండోసారి తడబడాయిస్తాంటాం. వరుసగా 40 సంవత్సరాలు పార్లమెంట్లో సభ్యునిగా కొనసాగుతూ అనేక శాఖలు కేంద్రంలో ఆ శాఖకే మద్దతు ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు. బడుగుల కొరకు, బలహీన వర్గాల కొరకు, పేదల అభ్యున్నతి కొరకు అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. వారి ఆశయ సాధనలో మరి నడవాలనేటువంటి ఉద్దేశం, వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
తీసుకొని నడవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే భారతదేశంలో మొట్టమొదటిగా 96 కులాలతో కలిగినటువంటి బీసీలకు చట్టబద్ధత కావాలని, ఈరోజు 42% రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి, నిన్న కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా ఢిల్లీలో ధర్నాలు కూడా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ పరంగా కేంద్రంలో మోడీ రిజర్వేషన్ బీసీలకు తేకపోతే రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు 59 కులాలతో కలిగినటువంటి ఎస్సీ కులాలకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వచ్చిన 40 నిమిషాల్లోనే అసెంబ్లీలో అడుగుపెట్టి మేము తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం. ఆ తీర్మానం సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారంగా మేము రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఆ రోజే ప్రకటించి మొన్న బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత తెచ్చి ఈరోజు మరి భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ఒక 1% కూడా డివియేషన్ కాకుండా అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.